G9 టీవీకు స్వాగతం. అంటే నవయంద్ర నిర్మాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు అనే ఘటన కొడుకు ఈ పొద్దు ఏమి మాట్లాడినంటే రాష్ట్ర ప్రజలందరూ తలదించుకునేటట్లు మాట్లాడినారు. ఎందుకంటే రాంబాబు గారు ఒకటే చెప్తున్నాం, మీరు కానీ మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు 16 నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీ వాళ్ళు కూడా కలితం కలిపి ఈరోజు నెయ్యి సరఫరా చేసినారే, ఈరోజు అరెస్ట్ అయినారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దోషులుగా నిరూపించారు సిబిఐలో. మీరు ఏదేదో కళ్ళబుల్లి మాటలు చెప్పి సోషల్ మీడియాలో మీరు బయటకు వచ్చి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. ఖబర్దార్ రాంబాబు గారు హెచ్చరిస్తున్నాం. ఒకటే, రాయలసీమ బిడ్డలం కలుసుకుంటే మీరు ఎక్కడ పారాలని చెప్తున్నాం. ఈరోజు నీకు గుంటూరులో రుచి పుచ్చారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే దిగి నడిచి వాళ్ళకి సమాధానం చెప్పు, అప్పుడు మగవాడు అనిపించుకుంటావు. చేతగాని తత్తమ్మగా ఊరికే ఏడా కూర్చొని లేనిపోని మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మా మహిళా లోకం కన్నెర చేస్తే నువ్వు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి నాయన వచ్చినా కూడా మా మహిళలు మిమ్మల్ని ఒక్కొక్కరిని వీడ్చిచ్చి పరకలతోనే కొడతారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై వాళ్ళ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు పరిటాల సుందక్క గారి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలం బాబంపేట గ్రామం నందు మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చి నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాము. అయ్యా రాంబాబు, మీరు గతంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడే మిమ్మల్ని 11 సీట్లకి ప్రజలు కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీకు సిగ్గు సీటు ఉంటే గౌరవంగా ప్రజల్లో తిరగాలనుకుంటే మీరు రేపు పొద్దున ఎలక్షన్ పోవాలంటే గౌరవంగా మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా ఇళ్ళగడి రాయిస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మిమ్మల్ని 2024లో ప్రతి ఇంటికి ఓటు అడిగకపోతే మిమ్మల్ని చెప్పులతో కొట్టి తరిమి ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చెప్పులతో కొట్టి తరిమి కొడతారని నీకు తెలియజేస్తున్నాము. అలాగే వెంటనే అంబటి రాంబాబుని కూడా అదే వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కడప 900 ఎమ్మెల్యే అతని పార్టీ నుంచి కూడా వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో మేము కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. అవసరమైతే అంబటి రాంబాబు ఇంటిని కూడా ముట్టడించేదానికి కూడా ఈ రాప్తాడు నియోజకవర్గం తెలుగు తమ్ములు కావచ్చు, తెలుగు మహిళలు కావచ్చు, అందరూ సిద్ధంగా ఉండవు. ఇంకొకసారి
నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఈ రోజైతే మేము కోర్టును చెప్పుకోబోతున్నాము. ఈసారి ఇంకొకసారి ఎవడైనా వైసీపీ నాయకుడు అనేవాడు చంద్రబాబు గురించి మాట్లాడితే లైవ్ లేకొచ్చి ఇళ్ళలోకి దూరి చెప్పులతో కొడతామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ వైసీపీ నాయకులారా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి వర్లైన చంద్రబాబు నాయుడు గారిని ఇంత పెద్ద వయసుతో కూడా పని లేకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు, నువ్వు అంబోతు రాంబాబు ఇచ్చినారు. తెలుగు మహిళలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఓర్చుకునే పనిలో లేరు. మీరు రపరపలంటే రెపరెపలాడిస్తాం. దీనన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కటి అవినీతితో చేసి ఈరోజు మీడియాల ద్వారా చెప్తుంటే అన్ని వింటున్నారు. తిరుపతి అప్రతిష్ట పాలు చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం మేము ప్రజాముఖంగా. మీరు ఇవన్నీ చేసి కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని మీరు ఆ రోజు అదే పనిగా జైలుకు పంపిస్తుంది. అయినా కూడా ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినారు. మాకు అదే సంతోషం. ఈరోజు కూడా చెప్తున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేస్తే గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండిచ్చే పరిస్థితి కూడా లేదని ఈ వైఎస్ఆర్ నాయకులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ సభాముఖంగా చెప్తున్నాం. మా మహిళలు కూడా పరుకలు, చెప్పులు అన్నీ కూడా దగ్గరలో పెట్టుకొని కానీ ఉన్నారు. మిమ్మల్ని అయితే వదిలేదే లేదు. మేము కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో మాకు ఏదైనా కానీ మా సీఎం గారు మీరు గలాటాలు కానీ ఇంకోటి కానీ వద్దు, అభివృద్ధి పథం వైపు చూడండి అంటే మేము కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఇంతటి దారుణానికి మీరు వడిగట్టారంటే ఇంకొక దానికి కూడా చేసే సిద్ధంగా ఉన్నారు. మీకు అయ్యేవన్నీ కూడా అవుతాయి. మేము కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి, ఈయన మీద చర్యలు తీసుకొని తొందరగా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు తల్లిని నీచంగా ఆయన గత ప్రభుత్వంలో ఆయన మంత్రి ఉండి బాధ్యత గల నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన అతను పోలవరాన్ని సర్వనాశనం చేసి రైతులు కడుపు కొట్టి ఈరోజు ఏ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను పక్కదోవ పట్టించేకి, లాండ్ ఆర్డర్ని పైన చేసేకి ఆయన బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అమ్మగారిని లా అక్షరముతో సంబోధించినాడు. అది అతని భావ్యం కాదు. అతని విజ్ఞతకే వదిలేస్తున్నాము. కాకపోతే రేపు పొద్దున భవిష్యత్తు కోసము వాళ్ళు ముగ్గురు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ రాష్ట్రాన్ని ఒక దేవాలయంగా ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో ఇండియాలో నెంబర్ 1 చేయాలని రాత్రింబౌలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటప్పుడు ఈ ప్రజలకి తప్పుడో పట్టించాలని చెప్పేసి ఈ అంబటి రాంబాబు లాంటి వారు చిన్న మిస్టేక్ చేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుడో పట్టించి సంకేతాలు లాండ్ ఆర్డర్ని ఇచ్చేస్తున్నారని సగర్వంగా నేను జనసేన నాయకుడు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు మన పాపపేట పంచాయతీలో మనం ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. 15 సంవత్సరాలు ప్రతిపక్షగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసి అంబటి రాంబాబుని తక్షణమే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే అదే చెప్పుతోనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం.